ప్యాకేజీల కోసం కాదు, ప్రజాసేవ కోసం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏ కండవ గుట్ట వేసుకోనని చెప్పిండు. బహుజన కండువని వేసుకుంటా ఏనుగెక్కి ప్రగతి భవన్ పోతా, నా లక్ష్యం ఏనుగెక్కి ప్రగతి భవన్ పోతాను 100 సార్లు జైబీఎం టీవీ సాక్షి చెప్పిన సందర్భంలో అనేక మీడియా సందర్భాలు చెప్పినాను. ఇవాళ ఏనుగు భవనం ఏదైతే ఉందో ఆ ఏనుగు భవనం లేదు, ఇవాళ ప్రజాభవన్ ఉంది. ఇవాళ ఉన్నటువంటి ప్రగతి భవన్ ఇవాళ అక్కడ లేనే లేదు. ప్రగతి భవన్లో ఉన్నటువంటి సారు బయటకు వచ్చిండు. ఏదైతే ఏనుగెక్కిపోతున్న సారు కూడా ఈ సార్ దగ్గరకు వచ్చిండు. ఎందుకంటే చాలామంది విమర్శలు వేస్తున్నారు. నాకు అత్యంత సన్నిహితుడు, మా పెద్దలు, మా మంచి ఆత్మీయుడు. కానీ ఇలా సార్ తీసుకున్న నిర్ణయం పట్ల అనేక మంది విమర్శలు వేస్తున్నారు. అనేక మంది అనేక రకాలుగా నాకు కాల్ చేస్తున్నారు, ఏమైంది శివ ఏమైందని. ఏది ఏమైనప్పటికీ ఆయన వ్యక్తిగత విషయం కాబట్టి మనం ఏం చెప్పలేని పరిస్థితి ఉంటుంది. ప్యాకేజీల కోసం కాదు, ప్రజాసేవ కోసమే బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో ఇవాళ పార్టీలో చేరుతున్నట్లు ఆర్ఎస్పీ ప్రకటించారు. తెలంగాణ భవన్లో జయశంకర్ సార్ విగ్రహానికి పూల నివాళులు అర్పించి అనంతరం ఆర్ఎస్పీ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ నేత బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకులు కేసీఆర్ నాయకత్వంలో పనిచేసే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. తెలంగాణ భవన్కు సాధారణంగా ఆహ్వానించి హక్కును చేర్చుకున్న బీఆర్ఎస్ నాయకత్వానికి హృదయపూర్వక వందనాలు. నన్ను నమ్మి చివరి వరకు నాతో ప్రయాణం చేసేందుకు వచ్చిన ఆప్తులకు కూడా ధన్యవాదాలు. నన్ను హక్కున చేర్చుకొని ఇంత దూరం నడిపించిన తెలంగాణ ప్రజానికానికి పాదాభివందనాలు తెలిపారు ఆర్ఎస్పీ. తెలంగాణ వాదం, బహుజన వాదం రెండు ఒకటే. ప్రాణహిత గోదావరి నదులు కలిసినట్లు కృష్ణ, తుంగభద్ర నదులు ఏ విధంగా కలుస్తాయో ఆ మాదిరిగానే తెలంగాణ వాదం, బహుజన వాదం ఒకటే. తరతరాలుగా అణచివేత గురైన తెలంగాణ కేసీఆర్ విముక్తి కల్పించారు. బహుజనులు కూడా అణచివేతకు గురయ్యారు. వారికి విముక్తి కల్పించే వారిని వెలుగు వైపు నడిపించేది బహుజనవాదం అని ఆర్ఎస్పీ తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ గత 10 ఏళ్ల స్వర్ణయుగాన్ని చూసింది. తెలంగాణ అభివృద్ధి కోసం గొప్ప పునాది వేయబడింది. కేసీఆర్ అధికారంలో లేరు కానీ ప్రజల గుండెల్లో ఉన్నారు. చాలామంది చాలా మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్ని వీడి వెళ్ళిపోతున్నారు, కానీ మీరు బలంగా వచ్చారని బీఆర్ఎస్ సీనియర్లు అన్నారు. బహుజనవాదం అంటే స్వార్థపరుడు ఉండేది కాదు. బహుజన స్వార్థం కోసం రారు, సంపాదన కోసం రారు. బహుజనవాదులంతా కేసీఆర్ వెంట నడవాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని నిర్ణయించుకొని వచ్చామని ఆర్ఎస్పీ తెలిపారు. ఈ 3 ఏళ్ళు తన వెంట నడిచిన వారందరికీ చెప్తున్నాను, నా గుండెలో భోజనవాదం ఉంది, మహనీయుల త్యాగాలు ఉన్నాయి. తెలంగాణ అమరుల త్యాగాలు సారాంశం ఉన్నది. వారు చూపించిన దిశ వైపే నడుస్తాను. నాలో ఎలాంటి స్వార్థం లేదు. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. నా గుండెలో త్యాగదలను చూపించిన దశనే ఉంది. ఆ దశలో నేను నడుస్తానని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేసిన నేపథ్యం ఆయన మాట్లాడినటువంటి మాటలు కూడా స్పష్టంగా రాసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అభిమానంతో.